నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేషియా టీచ్. ఈరోజు మన ఛానల్లో చక్కటి ఈజీ రెసిపీ ఒకటి చేసుకుందాం. అదేంటో మన వీడియోలో చూసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం షాహీ తొకడా రెసిపీ తయారు చేసుకుందాం. దీనికి రస్కులు ఉంటే సరిపోతుందండి. రస్కులతోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రస్కు, కస్టర్డ్ పౌడరు, దీంతో చక్కటి రస్క్ డెజర్ట్ స్వీట్ని మనం తయారు చేసుకుందాం. ఈ రెసిపీ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, షాహీ తొకడా. ఇది చెన్నైలో ఎక్కువ ఫేమస్. ఈ రెసిపీని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మనం ముందుగా పంచదార పాకాన్ని పట్టుకోవాలి. ఆ పంచదార పాకం ఎలా ఉండాలి అంటే, మనకి గులాబ్ జామ్ తయారు చేసుకున్నప్పుడు పాకం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ఇలా హాఫ్ కప్పు షుగర్ తీసుకుని ఆ నీళ్ళల్లో వేసి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మొత్తం పంచదార కరిగేదాకా కొంచెం తిప్పుకుంటూ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే పిల్లలందరూ కూడా ఈజీగా తింటారనమాట. ఇప్పుడంతా కూడా సమ్మర్ కదండి, చాలా కూల్గా ఈ రెసిపీని మనం తయారు చేసి పెట్టవచ్చు. అలాగే రస్క్ని ఎప్పుడు కూడా ఒకే విధంగా తినలేం కదా, టీలోని వీటిలోనూ డిప్ చేసుకుని తినే కంటే ఇలా తయారు చేసుకుని తింటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం డెజర్ట్ స్వీట్స్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. పాకం దగ్గరికి పంచదార కరిగిపోయేదాకా మనం కలుపుకుంటూ ఉంటే పాకం ఆటోమేటిక్గా గులాబ్ జామ్ పాకం మనకి వచ్చేస్తుందండి. చూడండి, ఆ విధంగా పాకం మరుగుతున్నప్పుడు కొంచెం మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. గులాబ్ జాములకి ఏ విధమైనటువంటి పాకాన్ని పట్టుకుంటామో ఆ పాకం సరిపోతుందండి. అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్టయితే కొంచెం జిగురుగా అంటుకుంటే చాలండి. పాకం మరీ ముదురు పాకం అవసరం లేదు, తీగ పాకం అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పాకాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం, చల్లారనివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద అది దించిన తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్లోకి మనం కస్టర్డ్ పౌడర్ తోటి మనం కొంచెం మిల్క్ని ప్రిపేర్ చేసుకుందాం. మనకి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. అలాగే కొన్ని టూటీ ఫ్రూటీలు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని నీళ్ళల్లో వేసుకుని కొంచెం కలుపుకోవాలండి, లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ అలా పాలలో వేయకూడదు. ఒక స్పూన్ మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేయండి చాలు. స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్నది చిన్న గ్లాస్ మిల్క్ కాబట్టి హాఫ్ స్పూన్స్ సరిపోతుంది. నేను ప్రిపేర్ చేసేటువంటి రెసిపీ ఒక 7-8 రస్కులకి అయితే వస్తుందండి. మనం రస్కులను బట్టి క్వాంటిటీని పెంచుకుంటూ ఉండడం. మనకి ఎక్కువ మంది కావాలంటే ఎక్కువ రస్కులు వేసుకుంటాం, క్వాంటిటీ కొంచెం పెంచుకోవడం. ఈ టూటీ ఫ్రూటీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన టూటీ ఫ్రూటీలు అండి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకుని మనం అదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఉండలు లేకుండా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం నీళ్ళు వేసేటప్పటికి ఉండ కింద అవుతుంది కదా, లిక్విడ్ లాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా అలాగే మిల్క్ వెల్లో వేసేస్తే అది ఉండలు కట్టేస్తుందండి. ముందుగా కొంచెం వాటర్లో కానీ లేదా మిల్క్లో కానీ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి ఇది, చాలా హెల్దీ రెసిపీ కూడా. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. చూడండి, ఆ విధంగా మనం మొత్తం కరిగేలాగా పౌడర్ మొత్తం కలిసిపోయేలాగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్క్లో కొంచెం షుగర్ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పాకం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి పాలల్లో ఎక్కువ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నాయి కదా, కొంచెం పాలు మరగాలండి. మరిగినటువంటి దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైతే కస్టర్డ్ మిల్క్ ఉందో ఆ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవడమే. మనం పాలల్లో కనుక కలుపుకోవాలంటే కూలింగ్ మిల్క్లోనే కలుపుకోండి, బాయిల్ మిల్క్లో కలుపుకోకూడదు. ఇలా వేసిన తర్వాత కొంచెం గరిటె పెట్టి మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది, బాగా చిక్కగా అయిపోతుంది అనమాట.
కాబట్టి స్పూన్ పెట్టి కొంచెం తిప్పుతూ ఉండాలి. అలా తిప్పినప్పుడు అలా తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుందండి. మనకు బాగా గట్టిగా అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కస్టర్డ్ మిల్క్ని మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఆ విధంగా రావాలి మనకి. మరీ దగ్గరగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. నేను చూపిస్తున్నాను కదా స్పూన్ తోటి, ఆ విధంగా రావాలండి. చక్కటి వెనీలా ఫ్లేవర్ అయితే పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారు కదా, ఈ ఫ్లేవర్ తీసుకోవడం బెటరు. ఇప్పుడు మనం ముందుగా చల్లారినటువంటి ఈ సిరప్ ఏదైతే ఉందో షుగర్ సిరప్, దాంట్లో ఒక్కొక్క రస్క్ని వేసుకుని డిప్ చేయాలండి. ఎలా అంటే మరీ పూర్తిగా నానిపోకూడదు. మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా దానికి అబ్జర్వ్ అయ్యేలాగా ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి. స్పూన్తో కానీ లేకపోతే చేత్తో అయినా తిప్పుకోవచ్చు. స్పూన్తో తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది. అలా బాగా మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా పట్టేటట్టుగా చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఎలా తెలుస్తుందంటే స్పూన్తో అలా గుచ్చితే స్పూను దాంట్లో రస్కులోకి కొంచెం దిగుతున్నట్టుంటే సిరప్ అంతా కూడా పీల్చుకున్నట్టే. మనకి ఎన్ని రస్కులు అయితే పడతాయో ఎంతైతే సిరప్ మనకి పీల్చుకుంటుందో అన్ని రస్కులు మనం వేసుకోవచ్చు. మనకి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ రస్కులు చేసుకోవాలనుకుంటే ఒక ఫుల్ కప్పు తీసుకుని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఈ సిరప్ మనకి 7-8 రస్కులకి అయితే వస్తుందండి. ఆ విధంగా నానినటువంటి దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మిగిలిన రస్కులన్నీ కూడా ఈ సిరప్లో డిప్ చేసి చక్కగా ఆ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం. చూడండి స్పూన్తో గుచ్చుతున్నాను చూడండి నేను. ఆ విధంగా అలా గుచ్చుతున్నట్టయితే అది స్పూన్ దిగుతున్నట్టయితే అది నానినట్టు. ఆ విధంగా చూసుకుని మనం పక్కనే పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్నటువంటి రస్కులన్నిటినీ కూడా డిప్ చేసుకోవాలి. కొంచెం ఈ రస్కులు డిప్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్, కానీ మిగిలినంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఒక 15 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అన్నీ తీసి పెట్టుకుని ఆ ప్లేట్లోకి ఒక పక్క నుంచి మనం కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలన్నమాట. చూడండి కస్టర్డ్ మిల్క్ అంతా కూడా ప్లేట్లో ఒక పక్కకి వేసాను. రస్కులు మనకు పైకి కనిపించేటట్టు పైన కొంచెం బాదం పప్పులు వేసాను. అలాగే టూటీ ఫ్రూటీ కొంచెం మనం అలా పక్క నుంచి వేసుకోవాలి. అలా కొంచెం పైన కూడా ఏదైతే కస్టర్డ్ మిల్క్ ఉందో పైన కూడా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ సిరప్లో నానిపోయి ఉంది కాబట్టి ఈ కస్టర్డ్ మిల్క్లో కూడా మరింత నానుతుంది రస్క్ అనేది. అలా మొత్తం టూటీ ఫ్రూటీలు అన్నీ వేసిన తర్వాత దాన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడు కూల్గా ఉంటుంది. కస్టర్డ్ మిల్క్ కూడా దగ్గర పడుతుంది. 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. చక్కగా మనకి షాహీ తుకడా రెసిపీ రెడీ అయిపోయిందండి. పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. రస్కులు అంటే బోరింగ్ కదా, వాళ్ళు తినరు కదా. ఈ విధంగా చేసి పెట్టవచ్చు వాళ్ళకి. ఇంట్లో రస్కులు మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేయొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. స్పూన్తో తీయగానే అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. చూడగానే మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. చాలా స్మూత్గా చాలా చక్కగా ఒకవైపు మనకి ఆ కస్టర్డ్ మిల్క్ ఓకే అండి, కస్టర్డ్ మిల్క్ తగులుతూ చక్కగా టూటీ ఫ్రూటీ నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి. చాలా మంచి హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నమస్తే అండి.